శ్రీ విఘ్నేశ్వరాయ శరణం. ఓం శ్రీ గురుదేవాయ శ్రీ పంచముఖాంజనేయాయ శరణం. మొన్న లగ్నాల గురించి, లగ్న భావాల గురించి తెలుసుకున్నాం. ఈరోజు నక్షత్రముల గురించి, గణముల గురించి తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం ధర్మము, నీతి, నిజాయితీ కలది. భక్తి, ఇతరులకు సాయం చేసేందుకు ఉపయోగపడే నక్షత్రం. అలాగే అశ్విని నక్షత్రం ధనధాన్యాలతో అభివృద్ధి చెందే నక్షత్రం. ఈ అశ్విని నక్షత్రం అశ్విని దేవతలు జనించిన నక్షత్రం. గ్రహబలం బాగలేనప్పటికీ తన మనోసంకల్పం చేత అభివృద్ధిని సాధించుకుంటూ ఉన్నత స్థానంలో ఉండే నక్షత్రం. ఈ నక్షత్రం యొక్క ధనధాన్య సంపత్తి, ఇతరులను కలుపుగోరుతనం ఉంటుంది. అలాగే మధ్య వయసులో వచ్చాక సంపాదన పరంగా, కుటుంబ పరంగా ఎదుగుదలలో అన్ని కోరికలు సిద్ధించే విధంగా ఉంటుంది. గృహయోగం ఉంటుంది, వాహన యోగం ఉంటుంది. అలాగే మంచి విషయాలు ఉంటాయి, భక్తి ఉంటుంది. అలాగే ఈ నక్షత్రం మేషరాశి అగుట వలన ఈ మేషరాశి వారు ఎప్పుడు కూడా సంకల్పం చేస్తూ ఏదో అవకాశం కొద్దీ చూసుకుంటూ తన ప్రయత్నాలు తను చేసుకుంటారు. ఈ అశ్విని నక్షత్రం మేషరాశి అగుట వల్ల ఎక్కువ ఆశాభావం కలుగుద్ది, స్వార్థ చింతన కూడా కొంత ఉంటుంది. అలాగే దేవగణ ఒకటి చేత మనిషి మెతక లక్షణాలు కలిగి దైవభక్తిలో ముందుండుట, దైవారాధన చేయుట, దైవశక్తి యందు నిమగ్నమగుట, అలాగే ఇతరులకు పరోపకార బుద్ధి ఉండుట ఉంటాయి. అలాగే ఈ నక్షత్రం కేతుతో జన్మించి ఉండటం వలన, కేతు తలకాయ లేని గ్రహం కాబట్టి అప్పుడప్పుడు అతి ఆవేశం, అతి ఆలోచన, తర్వాత స్పీడ్గా ఉండటం, తొందరపాటు పడటం, తొందర పనులు చేయటం జరుగుతూ ఉంటుంది. ఈ అశ్విని నక్షత్రం గుర్రం కనుక, దేవగణ గుర్రం కనుక, గుర్రానికి కళ్ళెం వేస్తే ఆ గుర్రం అదుపులో నడుస్తుంది, కోపం లేకుండా ఉంటుంది, ధర్మ మార్గాన్ని నడుస్తుంది, ఆలోచన యుక్తి పరంగా ఉంటుంది. అలాగే కుటుంబ పెద్దలతోనూ, పెద్దలు తల్లిదండ్రులు లేనప్పుడు భార్య సలహాలు, కుటుంబ సలహాలు తీసుకొని జాగ్రత్తగా ప్రయత్నిస్తే ప్రతి కార్యం సిద్ధించే యోగం ఉంది. ఈ గుర్రం అతి స్పీడ్ కాబట్టి తన ఆలోచనలు కాకుండా కుటుంబ సఖ్యత యోగాలను అనుసరిస్తూ, కుటుంబ అవసరాలను తీరుస్తూ, కుటుంబ ఆలోచనలు చేస్తూ, పెద్దల సహాయంతో, పెద్దల మాటలతో ప్రయత్న సిద్ధి కలుగును. అట్లే మనిషి గణం, రాక్షస గణాలు ఉంటాయి. మనిషి గణం మానవతత్వం, యుక్తి, శక్తి, ధైర్యము, తర్వాత అన్ని పనుల యందు నిమగ్నత, అందరిలో కలిసిపోయే తత్వం కలిగి ఉంటుంది. దైవభక్తి ఉంటుంది మనిషి గణానికి. అలాగే రాక్షస గణం అతి కోపము, తొందరపాటు, తాను నమ్మింది చేయుట, ఇతరుల మాట వినకపోవుట, భక్తిలో ఉన్నప్పుడైతే తనకు తెలిసిన పద్ధతిలో గాంభీరంగా ఉండుట జరుగుతూ ఉంటుంది. ఇతరుల్ని నిందిస్తూ ఉంటారు. అలా కాక వారు నిదానంగా ఆలోచిస్తూ దైవ చింతనలో మంచి మెరుగు ఫలితాలని సాధించే అవకాశాలు చూసుకోవాలి. ఇతరులను నిందించకూడదు. అన్ని భావాల్లో మానవత్వ దృష్టితో అన్ని అనుసరిస్తూ నలుగురిలో కలిసిపోయే తత్వాన్ని కలిగి ఉండాలి. కోపము, విసుగు, అలసట,
ప్రతి దానికి కూడా ఎక్కువగా ఉంటాయి. ఆ ఎక్కువను తగ్గించుకొని మసులుకుంటే చాలా మంచిది. మేషరాశి గురించి వాళ్ళు తెలుసుకున్నాం. రేపు అశ్విని నక్షత్రం గురించి తెలుసుకున్నాం. రేపు భరణి నక్షత్రం, కృత్తికా నక్షత్రం గురించి తెలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు.